సార్కి, అట్లాగే డిఎంసి మేడం, మా ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షులకి, తర్వాత వచ్చిన సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారం. మార్చడం వేయడం జరుగుతుంది. ఏంటంటే మనకు ఇది మార్చ్ మంత్, మీకు అందరికి తెలుసు కదా, కల్లా మనకు క్లియర్ కావాలనేది ఒకటి. రెండవది ఏంటంటే అన్ని ఎస్ఎల్ఎఫ్లకి 100% రికవరీ పర్సెంట్ ఉండాలనేది జిల్లాది. సో అందులో అటు సెర్ప్ అయినా ఇటు మెప్ అయినా 98 టీఎల్ఎఫ్లో అయినప్పటికీ కొంతమందికి పిలవడం జరిగింది. 29 లేదా 30 ఎస్ఎల్ఎఫ్ వరకు పిలవడం జరిగింది. మీకు అనిపించచ్చు ప్రత్యేకంగా మమ్మల్ని ఎందుకు పిలిచారు అని. సో అది విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది. కారణం ఏంటంటే తీసుకొని మనం తక్కువ వడ్డీతో శ్రీనిధిలో లోన్ తీసుకొని సులభమైన వాయిదాలతో చెల్లించుకుంటూ తక్షణమే లోన్ వచ్చే విధంగా లోన్ ఎక్కడ చేస్తారు? శ్రీనిధిలోను బ్యాంకుల్లో మన ఇంటి దగ్గర. ఎక్కడ చేస్తారు? మన ఇంటి దగ్గరనే కదా. మన ఇంటి దగ్గర ఇచ్చే బ్యాంకు కేవలం శ్రీనిధి ఒక్కటే కదా. శ్రీనిధి ఒక్కటే మనకి ఇంటి దగ్గర ఇచ్చేది. మిగతాయి మనకు ఖచ్చితంగా గ్రూపులన్నీ కూడా బ్యాంక్ వెళ్తేనే బ్యాంక్ లోన్ ఇస్తుంది. ఇంకొకటి శ్రీనిధికి బ్యాంకు వ్యత్యాసం కూడా ఉన్నది ఏంటంటే, శ్రీనిధి ద్వారా మన గ్రూపులో ఒక్కరికి అవసరం పడ్డ ఎమర్జెన్సీలో లోన్ చేయొచ్చు. బ్యాంక్ ద్వారా ఇప్పుడు వచ్చింది కొత్తగా బ్యాంకులు కూడా సీసీఎల్ అని చెప్పేసి దాంట్లో కూడా రావడం జరిగింది. దాంట్లో కూడా సీసీఎల్గా తీసుకోవచ్చు. సో ఆ ప్రకారంగా శ్రీనిధి మన గత 12 సంవత్సరాలుగా మనకు ఎన్నో సేవలు అందిస్తుంది. బట్ ఇప్పుడు రాష్ట్రంలో మన జిల్లా గత 10 సంవత్సరాలుగా మొదటి స్థానంలో అవార్డు తీసుకోవడం జరుగుతుంది. తెలుసా మీకు? 11 సంవత్సరాలుగా మనం అవార్డు తీసుకునే మీటింగ్ కూడా ఉంది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మనము మొదటి స్థానంలో మొదటి బహుమతి అందుకోబోతున్నాం స్టేట్లో. సో గౌరవనీయులు డిఐడిఓ సార్ తీసుకోవడం జరుగుతుంది మన జిల్లా తరఫున. కాబట్టి మనం ఈ గట్టిగా చెప్పచ్చు. సో కాబట్టి ఈ స్థానాన్ని మనం ఎప్పుడు వదులుకోకూడదు. ఎవరైనా వదులుకుంటామా? మనం మంచి స్థానం, మీ కొడుకు ఫస్ట్ ర్యాంక్ ఉందనుకో, నెక్స్ట్ ఇయర్ ఏమనుకుంటారు మీరు? మా వాడు మూడో ర్యాంక్ వచ్చిన ఏమైనా అనుకుంటారా? ఫస్ట్ టైం అనుకుంటారా? కాబట్టి మన జిల్లా గత 11 సంవత్సరాలుగా ఫస్ట్ ర్యాంక్లో ఉంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఫస్ట్ ర్యాంక్లో ఉండాలి. ఫస్ట్ ర్యాంక్లో ఉండడానికి చిన్న ఎక్కడో గ్యాప్ ఉంది. ఆ గ్యాపే మీరు. ఆ గ్యాప్ ఈరోజు మనం మాట్లాడుకొని రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి మనకు 3 రోజులు టైం ఉంది. 3 రోజులు టైం ఉంది. ఎందుకంటే 27వ తారీఖు నాడు ఒక పండుగ ఉంది. ఏ పండుగని? శ్రీరామనవమి. బ్యాంకులు బంద్, కానీ మొబైల్ చాలే ఉంటుంది. ఫోన్పే, గూగుల్ పేల బంధులు లేవు. ఒకటి. రెండవది 28 నాడు 4th సాటర్డే బ్యాంకులకి బ్యాంక్ బంధు. బట్ ఫోన్పే, గూగుల్ పే స్టార్ట్ అవుతుంది. సండే 28, 29 అయినా ఫోన్పే, దానికి ఏం ఆటంకం ఉండదు. ఏ టైం కన్నా ఫోన్పే చేయొచ్చు. కాబట్టి ఆ 3 రోజులు ఫోన్పే, గూగుల్ ద్వారా ప్లస్ ఈ 3 రోజులు బ్యాంకు ద్వారా లేదా పోస్ట్ ఆఫీస్ ద్వారా వాడుకొని మనకు జిల్లాని ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని 100% తీసుకురావడం కోసం ఈరోజు ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మరి ముఖ్య అతిథులుగా మన సార్ వచ్చారు. దాంట్లో ఇళ్ళ 2-3 రకాలు ఉన్నాయమ్మా. ఒకటి, రికవరీ వెనుకబడి కట్టకుండా ఆగిపోయిన సంఘాలని, కొన్ని కట్టి ఎక్కడో మిస్యూజ్ అయిన సంఘాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా మనం కట్టించాలి. ప్రతి ఎస్ఎల్ఎఫ్ కూడా ఈరోజు ఇద్దరిని పిలిచాం. ఆర్పీని అధ్యక్షులు ఇద్దరిని పిలిచారు కదా. ఎందుకు? మీ ఇద్దరు రథానికి 2 చక్రాలు అంటారు. మీ ఎస్ఎల్ఎఫ్ 100% రన్నింగ్లో చేయాలి అంటే మీరు 2 చక్రాలు అంటారు. ఒక చక్రం మీది, ఒక చక్రం అధ్యక్షురాలు. మీరిద్దరు సరిగ్గా ప్రయాణం చేసినప్పుడే ఆ రథం బయలుదేరుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీరు మరి ఎక్కడ గ్యాప్ వస్తుంది? ఎందుకు మరి మన 300 సంఘాలు ఉండగా కేవలం మనల్ని పిలిచారు? మేము కూడా లేదు మారిపోతాం ఈ రోజుతోని, ఖచ్చితంగా మేము కూడా 100% చేస్తాము అని ఈరోజు మీరు గట్టి దృఢ నిశ్చయం తీసుకొని బయలుదేరాలి. చేసి ఇంటికెళ్ళి బయలుదేరి ఊరుకోవడం కాదు, రేపటి నుంచే ఉద్యమాన్ని స్టార్ట్ చేయాలి. ఎలాంటి ఉద్యమం అంటే, ఆల్రెడీ మనకు గ్రామాల్లో మీరు చూస్తున్న వీడియోలు కూడా నాకు తెలిసి మీ దాంట్లో పెట్టుంటారు, చూసారా? చాలా వీడియోలు. 40-60 మంది. ఈరోజు కూడా నేను చిక్లీకి వెళ్ళొచ్చిన, ఇప్పుడు వచ్చిన చిక్లీ నుంచి. అక్కడ కూడా 60 మంది మహిళలు ఈరోజు 20 గృహాలను సందర్శించారు. 60 మంది
చూడండి, అంటే అంతమంది వెళ్ళేసరికి ఆ కుటుంబం అంతా అత్తల అమ్మ ఇంతమంది వచ్చారు మా ఇంటికి. ఎందుకు వచ్చారు అంటే మనం అప్పు కట్టలేదంటే అందుకే వచ్చాం. అమ్మ దయచేసి మీరు మళ్ళీ ఒకసారి రాకండి, ఇగో డబ్బులు తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి ఈరోజు కూర్చున్న దగ్గర 3.5 లక్షల రూపాయలు వస్తున్నాయి. అంటే మనం ఇస్తున్నాం అంటే శ్రీనిధి కానీ బ్యాంక్ కానీ అధ్యక్షుల లోన్ కానీ ఆర్పీ లోన్ కానీ లోన్ ఇచ్చి ఊరుకోవడం కాదమ్మా. దయచేసి మన బాధ్యత రికవరీ కూడా అంత బాధ్యత ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే లోన్ అడగాలని ఇచ్చేస్తున్నాము, ఆమె 2 నెలలు 3 నెలలు కడుతుంది, ఆ తర్వాత కట్టకుండా మనం అడగట్లేదు, అధ్యక్షులు అడగట్లేదు. నేను కొంచెం ప్రత్యక్షంగా చూసాను. నిన్న ఒక ఎస్ఎల్ఎఫ్కి వెళ్ళా, మొన్న ఒక ఎస్ఎల్ఎఫ్కి వెళ్ళా. వాళ్ళు డబ్బులు కట్టారు కానీ డబ్బులు కొన్ని రాలేదు, కొంతమంది కట్టలేదు. కొంతమంది ఒక ఆమె అంటుంది, అమ్మ సంవత్సరం కట్టలేదు ఎందుకంటే నాకు ఎవరు అడిగిన వాళ్ళే లేదు సార్. చూడండి అలాంటి మళ్ళీ ఏం చేశాను నేను నిదానంగా ఆర్పి తీసుకొని ఆర్పి దగ్గర తీసుకొచ్చాను. చెప్పు నువ్వు అడిగినావా? అడిగిన ఎన్ని నెలలు అడిగింది? వాళ్ళిద్దరు ముఖాలు కూర్చోబెట్టి ఆ డబ్బులు కట్టించారు. కాబట్టి ఈరోజు ఇక్కడ మీరు విన్న తర్వాత అంటే 300 ఎస్ఎల్ఎఫ్లు ఒక దిక్కు ప్రయాణం చేస్తే మనం 31 దిక్కు ప్రయాణం చేస్తారా? చేయొచ్చా? చేయకూడదు కదా. ఎక్కడో ఒక దగ్గర మన బలహీనత ఏర్పడుతుంది. కాబట్టి మనం కూడా దృఢంగా బలంగా ఉన్నాము, మేము కూడా 100% చేయగలుగుతాము అని మీ అందరి సహకారము తప్పకుండా అవసరం ఉంది. ఇందులో కొన్ని సోషల్ ఆడిట్ జరిగిన గ్రామ సంఘాలు ఉన్నాయి. అక్కడ ఏదైతే అమౌంట్ వాళ్ళు కట్టిన అమౌంట్ మనకు ట్రాన్స్ఫర్ చేయలేదో దాన్ని మీరు స్వహస్తాలతో రాసిచ్చిన బాండ్లు కూడా ఉన్నాయి. సో దాన్ని క్లియర్ చేయాలి. టైం వచ్చేసింది, ఇంకా లేట్ చేయడానికి లేదు. బట్ ఈ 2-3 రోజుల్లో మీరు రాసిచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ పే చేయాలా, ఎక్కడైతే ఎస్ఎస్జి కట్టలేదో ఆ అమౌంట్ రికవర్ చేయాలా, ఎక్కడైతే సభ్యులు కట్టలేదో ఆమె దగ్గర నుంచి మనం రికవర్ చేయాలా. రేపటి నుంచి యుద్ధం అంటే మీ ఎస్ఎల్ఎఫ్లో 20 ఎస్ఎస్జీలు ఉంటే 20 × 2 40 మంది, లేదా మొదటి రోజు 20 మంది, లేదా రెండో రోజు ఇంకొక 20 మంది, అలా వెళ్తే రికవరీ సక్సెస్ఫుల్గా వస్తుంది. లేదు సార్ మేము ఆర్పి అధ్యక్షులు మేము ఇద్దరం కలిసి దాన్ని 100% చేయగలుగుతామంటే దానికి వచ్చిన సంతోషం కూడా లేదు. సో రేపటి నుంచి ఈ రోజు నుంచే మీటింగ్ అయిపోయిన నుంచి మీరు యుద్ధాన్ని మొదలుపెట్టి 100% తీసుకురావాలి. లేకపోతే మన జిల్లాకి 90%లోనే ఉన్నాం. మనం 98% అంటే 8% పెరగాల. 8% పెరగాలంటే మన జిల్లాలో రోజుకి 2 కోట్ల రూపాయలు వసూలు కావాలి. రోజుకు 2 కోట్లు వసూలైతే ఈ రాబోయే 6 రోజుల్లో 16 కోట్లు అయితే మనం 98 చేరుకుంటాం. అప్పుడే మన జిల్లా మనం స్టేట్లో ఫస్ట్ వస్తాం. కాబట్టి దయచేసి నేను ఏమంటున్నానంటే ఈవెన్ రెండోసారి నేను ఓన్లీ సీట్గా మాట్లాడతలేదు, ఈవెన్ బ్యాంక్ లింకేజ్ కూడా అంటున్నా. ఇంకొకటి కూడా ఉంది మనకి, ఎస్ఎల్ఎఫ్ అప్పులు కూడా ఉన్నాయి, ఎస్ఎల్ఎఫ్ ఇచ్చిన అప్పులు కూడా ఉన్నాయి, చిన్న సంఘాలు తీసుకున్న అప్పులు కూడా ఉన్నాయి. మొన్న ఒక మెంబర్ దగ్గరికి వెళ్ళాం, ఆమె చిన్న సంఘం అప్పు తీసుకుంది, ఎస్ఎల్ఎఫ్ అప్పు తీసుకుంది, బ్యాంక్ అప్పు తీసుకుంది, శ్రీనిధి అప్పు తీసుకుంది. చివరికి 4 కూడా కడతలేదండి. 361 రోజు అయింది కట్టక. ఇంకొక 4 రోజులు అయితే సంవత్సరం, ఈ రోజుకి సంవత్సరం అయింది. ఆమె అంటుంది నేను మంచి కట్టాను సార్, స్టార్టింగ్లో మంచి కట్టాను, ఏమైందమ్మా అంటే మధ్యలో నాకు కొంచెం నా పని వెళ్ళిపోయింది సార్, నాకు పని చేసుకోండి, పని దొరకలే, నా కొడుకులు వేరైపోయారు, నేను వేరైపోయినా, కట్టడానికి ఇబ్బంది ఏర్పడ్డది. సో ఇలాంటి అందుకే మనం లోన్ ఇచ్చేటప్పుడు కూడా స్థితి ఆలోచించాలి, ఆర్థిక స్థితిని ఆలోచన చేసి ఎనాలిసిస్ చేసి కట్టగలరా లేదా, కొడుకులు ఐక్యత ఉన్నారా లేదా అని చూసుకొని మనం లోన్ ఇవ్వాలి. కాబట్టి మనం తొందరపడి లోన్ ఇవ్వటం కావచ్చు, లేదంటే మనం ఎనాలిసిస్ చేయకుండా లోన్ ఇస్తే కూడా ఇబ్బంది. మనకి ఈ మధ్య ఇంకోటి వచ్చింది కూడా, మీకు అన్ని యూట్యూబ్లలో అది జరిగింది. ఏమొచ్చింది చెప్పండి? కట్టకపోతే ఏంటిది ఏమొచ్చింది? RR యాక్ట్ అని వచ్చింది, ఒకటి రెవెన్యూ రికవరీ యాక్ట్ తెలుసా? ఇది ఇంతకు ముందు మనకేంటంటే పాతగా అంజమాన్ బ్యాంక్ అని ఉండేది. బ్యాంకులు అప్పు తీసుకొని కట్టకపోతే వాళ్ళు వచ్చి గిన్నెలు, బోర్లు, తలుపులు, తాళాలు అన్నీ తీసుకొని వెళ్ళిపోయేవారు. అదే సేమ్ రూల్ ఇప్పుడు సీట్లకు ఇచ్చారు, గవర్నమెంట్ జియో ఇచ్చింది, మీరు చేయొచ్చు అని. చేయొచ్చు కదా సార్ అని అంటే చేయొచ్చు, మీరు ఏ పట్టి చేద్దాం, నో ప్రాబ్లం. కాకపోతే రేపు మళ్ళా మీరే మీ ఎస్ఎల్ఎఫ్లో సార్ మా సభ్యురాల్ని ఆ ఇల్లుకు తాళం వేసి గిన్నెలన్నీ పట్టుకొని పోతే, పిల్లలు రోడ్డు మీద పడితే ఇది మాకు ఒక బాధాకర విషయం అని మీరంటే మళ్ళీ అది ఎదురుతుంది. కాబట్టి రేపే నేను అంటున్నా, అది కూడా చేయడానికి ఇబ్బంది లేదు. మీరు ఒక దరఖాస్తు ఇవ్వండి, సార్ మా సంఘంలో ఫలానా సాయమ్మ సభ్యులు అప్పు కట్టలేదు, మాకు RR యాక్ట్ పెట్టండి, ఒక్క తీర్మానం ఇవ్వండి, రేపు ప్రాసెస్ చేద్దాం.
ఎంఆర్ఓ వస్తాడు, పోలీస్ ప్రొటెక్షన్ వస్తారు, ఎవ్వరు మాట్లాడేయకుండా ఉన్న ఆస్తులు అంచనా వేసుకుంటాడు, ఎంత డబ్బు వస్తే అంత కట్టేసుకొని మిగిలింది అర్రాజ్ చేసేస్తాడు. అంతే అధికారం ఇచ్చింది గవర్నమెంట్ అర్రాజ్ చేయమని. కానీ అర్రాజ్ చేసినప్పుడు పాత్ర మళ్ళీ అధ్యక్షాలు ఆర్పి అందరు కూర్చోవచ్చింది అక్కడ. మీ కళ్ళ ముందే జరుగుతుంది. మీరు అనుకోవచ్చు సార్ నా కళ్ళ ముందు ఇంత దౌర్జన్యం జరుగుతుంది, తప్పదు మరి. అందుకే అది జరగకుండా ఉండాలని కట్టిపించుకుంటే ఈసీఓ సార్ మన ఎస్ఎల్ఎంలకు రిజిస్ట్రేషన్ చేస్తారు. అంటే రిజిస్ట్రేషన్ అంటే ప్రభుత్వానికి మన సంఘానికి అనుసంధానం ఏర్పడుతుంది. ఇప్పుడు ఇంకో జీవో ఏమొచ్చిందంటే సభ్యులకు కట్టకపోతే సభ్యత్వాన్ని బర్తరఫ్ చేయించాలని వచ్చింది. ఒకవేళ సమైక్య నుంచి కట్టకపోతే, సమైక్యలో ఉండే చాలా సంఘాలు కట్టకపోతే ఆ సమైక్య యొక్క రిజిస్ట్రేషన్ రద్దు చేయడానికి అధికారం ఇచ్చారు. రిజిస్ట్రేషన్ రద్దు అయింది అనుకోండి, ఎస్ఎల్ఎఫ్ ఉంటారా? ఎస్ఎల్పీ అంటే ఎస్హెచ్లు ఉంటాయా? ఎస్హెచ్లు ఏమంటే 200 మంది, పరిస్థితి దారుణమే కదా. మళ్ళీ ఎక్కడికో అప్పులకి వెళ్ళాల్సి వస్తాయి కదా. కాబట్టి ఆలోచించండి, తప్పకుండా మనది పొజిషన్ బాగుంటుంది. శ్రీనిధిలో ఇప్పుడు రూరల్లో 98% అవుతుంది. ఒక మనదే కాబట్టి మనది కూడా 89 ఉంది. ఇవన్నీ చేసారనుకో మంచిగా ఉంటుంది. అన్నట్టు మంచిగా అంటే కంపల్సరీగా మన డబ్బులు మనం కాపాడుకోవాలా. అవసరం ఉన్నది మనకి ఇస్తే నిజామాబాదే ఫస్ట్ వస్తుంది. అంటే రికవరీలో కానీ డిస్ట్రిబ్యూషన్లో కానీ అమౌంట్ దాన్ని మన పేర్లు పెట్టుకోవడం ఒకటి, మన సంస్థను మనం కాపాడుకోవాలి. ఏం లేదు, కొంతమంది ఇప్పుడు మన రామదాస్ చెప్పిండు, కొంతమంది మనం అడగలేదని జస్ట్ ఒకసారి టచ్ చేస్తే అవసరమైతే మ్యాక్సిమం మీ శక్తి వంచన లేకుండా ఎవరెవరున్నారో తెలుసు మీకు, వాళ్ళందరూ ఇంటింటి తిరిగి వసూలు చేస్తే మనకు రికవరీ బాగుంటుంది, మన సంస్థ బాగుంటుంది. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు ఈ ఇందిరమ్మ గృహాలు కట్టుకుంటారు కదా, వాళ్ళందరికీ మాత్రం కంపల్సరీగా మనం ఇవ్వాలి మన లోన్. ఎందుకంటే వాళ్ళు లేక కట్టుకుంటారు. మనం ఒక మంచి ఇల్లు కట్టుకునేదే మన దగ్గర పేదవాళ్ళు ఉంటారు. మనకు అన్ని స్థలాలు అన్ని ఇచ్చిన తర్వాత కట్టుకుంటే కూడా ఒక 2-3 లక్షలు అయితే ఇప్పుడు మేము అంటే మ్యాక్సిమం అంటే మేము ఇంతవరకు రూరల్ మీద ఇచ్చాము 2-3 లక్షలు కూడా ఇచ్చినాము. దాదాపు 75 కోట్ల వరకు ఇచ్చినాము ఓన్లీ మన నిజామాబాద్ రూరల్ నుంచి. చాలామంది దాంతో సరైన తరణ పడితే మ్యాక్సిమము ఇల్లు దాంతోనే స్టార్ట్ అయింది. మధ్యలో కొంచెం వేరే పనులు వస్తారు, మళ్ళీ దానికి ఫోకస్ పెడదాం. చాలామంది కట్టు అట్లా అర్బన్లో అవకాశం వచ్చిన అందరూ అర్బన్లో ఉండే ఇల్లు కట్టుకునే వాళ్ళు పేదవాళ్ళు ఉంటారు. మనం అందరికీ 1,00,000-2 లక్షలు సాయం వాళ్ళ డబ్బులు ఎట్లయినా మన ఇంట్లో తిరిగి కట్టుకుంటారు. కన్స్ట్రక్టివ్ పార్ట్ మనం ఇస్తే దేంట్లో అవకాశం ఉంటే స్క్రీన్ది కానీ బ్యాంక్ లింకేజ్ కానీ మన గ్రూప్ కానీ అదే ఒకసారి అందరూ ఉన్నారు చెప్పుకోదాం మీకు కూడా అంటే ఇటు ఉంటుందని ఖచ్చితంగా చేయండి అమ్మ. సంస్థ పేరు నిలబెట్టడం వల్ల మన నిజామాబాద్ పేరుని ఎప్పుడు నిలబెట్టుకోవాలి. థ్యాంక్ యూ అమ్మ, ఖచ్చితంగా చేయండి. అనుకున్న వాళ్ళు సపోర్ట్ కొట్టండి. థ్యాంక్ యూ సార్. మీ బ్యాంకు నమ్ముతాం, డబ్బు దాచుకుంట్లో కావచ్చు, బంగారు దాచుకుంట్లో కావచ్చు, రైట్. బట్ నేనేమంటానంటే మిమ్ములను కూడా మీరిద్దరు పెద్దలే, అందుకే చెప్పిన 2 చక్రాలు మీరు సమైక్యకు మీరు 2 చక్రాలు మీ మీదే, మీ భుజాల మీద ఆ భారం ఉంది, బాధ్యత ఉంది. దయచేసి మీరిద్దరు కనుక అక్క మనం మన ఎస్ఎల్ఎఫ్ను అన్ని సంఘాల కంటే ముందు ఉంచుదామని మీరు అనుకుంటే అది అక్కడే ఉంటుంది. కానీ మనకి ఇంకోటి వచ్చింది, కట్టకపోతే ప్రాబ్లం, ఆర్ఆర్ యాక్ట్ లేదా పోలీస్ కేసు. బోధనలో 2 పోలీస్ కేసులు పెట్టడం జరిగింది, మీకు తెలుసో లేదో. ఒక ఆర్పీ మీద పోలీస్ కేసు అయింది, ఒక అధ్యక్షుల మీద పోలీస్ కేసు అయింది. బోధన మనకంటే ఎక్కువ చైతన్యమమ్మ. ఎందుకనంటే రఫ్ వాళ్ళు తీసుకున్నట్లో కట్టుట్లో ఇదిగా ఉంటారు. బట్ మనము మన దగ్గర అందరూ డబ్బున్న వాళ్ళే, అందరూ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, ప్రతి ఒక్కరు నేను చూసి అర్బన్లో చాలామంది టైలరింగు, బ్యూటీ పార్లరు, లేకుంటే అది బోటికు, రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు చాలామంది. నేను చాలా ఆశ్చర్యపోయాను, ఇన్ని వ్యాపారాలు ఉన్నాయి, ఇన్ని వ్యాపారాలకు శ్రీనిధి సపోర్ట్ చేస్తుంది. 50,000 నుంచి 5 లక్షల వరకు. ఒకప్పుడు మనకు 40,000 తీసుకోవడం చాలా కష్టంగా ఉండేది. ఈరోజు జనరల్ లోన్ వచ్చిందమ్మా 50,000. జనరల్ లోను మీ దగ్గర నుంచి అప్లై చేయొచ్చు, వెంటనే సీఓకి వస్తుంది. మీరు అప్లై చేసిన లోను సీఓ లాగిన్కి వస్తుంది. సీఓ మేడం ఏం చేయాలా, రైట్ ఈమెకి ఇవ్వచ్చా ఇవ్వకూడదని ఆమె ఓకే అంటే మేడం టీఎంసీ మేడంకి వెళ్తుంది. టీఎంసీ మేడం ఓకే అంటేనే అప్పుడు శ్రీనిధి మేనేజర్ దగ్గరికి వెళ్తుంది ఆమెకి లోన్ ఇవ్వమని. లేకుంటే అప్పటిదాకా లేదు జరిగింది. ఇప్పటిదాకా ఏమైందంటే చాలా వరకు ఏంటంటే అదే శ్రీనిధి మేడం వచ్చేస్తుంది, లోన్ కొట్టేసుకుంటున్నది. ఎందుకంటే లోన్ ఇవ్వాలా, ఆమె వ్యాపారం చేయించాలా,
ఆ ఆదాయంలో మనకు లోను చేయకూడదు. చేస్తే ఇలాంటి కొంచెం పొరపాటు. కొంతమంది అంటారు సార్ ఈమె వెళ్ళిపోయింది సార్ మన ఊర్లోకి వెళ్ళి అని అంటే, నాకు తెలిసి 90% ఒక గ్రూప్లోకి వెళ్ళి ఒక సభ్యురాలు వెళ్ళిపోయిందంటే గ్రూప్లో 9 మందికి లేకున్నా ఒక్క మెంబర్ కన్నా తెలిసి ఉంటుంది. మనం ఏం చేస్తే నిన్న ఒక కేసు అలా అక్కనో చెల్లెనో వెళ్ళి అంటే తెలియదు, వాళ్ళిద్దరికి మాటలు లేవు, చెల్లె అప్పు తీసుకుంది కానీ చెప్పట్లేదు. ఇలా కూడా ఉంటారు. నేను అంటేనంటే దయచేసి నేను ఏమంటున్నా, మనది గ్రామం కాదు. గ్రామంలో ఎట్టుంటుందంటే అమ్మాయి ఎటు పోయిందంటే సార్ పెళ్ళికి పోయింది రేపు వస్తుందా అంటే వాళ్ళు, లేకుంటే పలానా చుట్టానికి పోయింది వస్తుంది అని చెప్తారు. కానీ ఈయన పట్టణం రోజు చెప్పరు. కాలం ఉంటుంది వాళ్ళ ఇంట్లో కూడా తెలియదు, లేకుంటే రాత్రి రూమ్ కాల్ చేస్తుంది తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన గ్రామం కంటే జాగ్రత్తగా ఉండాలి లోన్ ఇచ్చేటప్పుడు. ఆదాయం కూడా చూడాలి మనం. సపోజ్ వ్యాపారం ఉందనుకో, దుకాణం ఉందనుకో, కిరాణా షాప్ తెల్లారే కాల్ చేయడానికి ఉండదు. మిషన్ ఉందనుకో టైలరింగ్ తెల్లారే కాల్ చేయడానికి ఉండదు. అందుకే వ్యాపారం చూస్తున్నాం మనం. ఎందుకు వ్యాపారం ఉంటే కొంత ఆగుద్ది. వీళ్ళు లేకుండా రేపు ఒకళ్ళు అమ్మాలనుకున్న ఇంకొక వ్యాపారస్తుడికో వ్యాపారాలకో చెప్తుంది ఈమె నా దగ్గర మిషన్ ఉంది కొంటావా, లేకపోతే కిరాణా షాప్ నేను అమ్మేస్తాను నువ్వు కొంటావా, బోర్డు పెడతారు కొన్ని రోజులు. సో ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే దయచేసి ఇప్పుడు గ్యాప్ మనకు సార్ చెప్పినట్టుగా 1,66,00,000 ఉంది కేవలం 29 ఎస్ఎల్ఎఫ్ల మీద. ఏది ఓడి అంటే ఏంటిది, కట్టవలసిన బకాయి. 10 నెలలు కట్టిన వాళ్ళు కొంతమంది, 6 నెలలు కట్టిన వాళ్ళు కొంతమంది, 3 నెలలు కట్టిన వాళ్ళు కొంతమంది, సంవత్సరం కట్టిన వాళ్ళు కొంతమంది, వాళ్ళందరిది లెక్కేస్తే 1,66,00,000 ఉంది. దయచేసి నేను ఏమంటున్నా అంటే ఈ 1,66,00,000కి మనకున్న సమయం ఎంత, 3 రోజులు. మనకున్న సమయం 3 రోజులు. బ్యాంక్ అయితే 1 కోటి ఎంత ఉందని చెప్పారు, 1,66,00,000. బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ అన్ని 6లే ఉన్నాయి. 1,66,00,000 6,678. మంచి ఫిగర్, బాగా మంచి గుర్తుపెట్టుకోవచ్చు మీరు. సో దీన్ని మనము ఎంతలోపు కట్టాలి, ఎన్ని రోజులలో కట్టాలి, గట్టిగా చెప్పండి. ఇంకా మీ సంగతి చూసుకోండి. ఇంకా మీరే ఎంక్వైరీ ఆఫీసర్స్ ఎవరు, ఏసీఎల్బి అడిషనల్ కలెక్టర్ సార్ అండ్ మన మెప్మా హెడ్ ఆఫీస్ నుంచి జాయింట్ డైరెక్టర్ ఒక మేడం వస్తున్నారు, ఆయన తర్వాత మన పీడీ డిఆర్డిఏ సార్. సో వీళ్ళందరూ స్పెషల్ ఆఫీసర్గా మీ సమైక్యలకు వేసారు. వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి, మీరు చేసిన ఈ పనులకి వాళ్ళ పనులన్నీ వదిలిపెట్టుకొని ఇప్పుడు ఈ ఎంక్వైరీకి రావాలి. ఒక 20 సంఘాలని మీరు చూసుకోవడం మీకు చేతనవట్లేదు. గౌరవ డిఆర్డిఓ శ్రీ సాయి గౌడ్ గారి ఆధ్వర్యంలో, అట్లాగే డిఎంసి మాధురి మేడం గారి ఆధ్వర్యంలో మరియు సిబ్బంది అందరి ఆధ్వర్యంలో నిజామాబాద్ టీఎల్ఎఫ్ మరియు భారత్ టీఎల్ఎఫ్, ఇందూరు టీఎల్ఎఫ్లో ఎవరైతే శ్రీనిధి తీసుకొని తిరిగి సరిగ్గా చెల్లించని గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఆర్పీలకు ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షులను పిలిపించి సో వాళ్ళకున్న ఓడీని తిరిగి ఈ రాబోయే 2-3 రోజుల్లో మొత్తం క్లియర్ చేయాలని మాట్లాడడం జరిగింది. ఒక్కొక్క ఎస్ఎల్ఎఫ్కి సంబంధించిన ఓడి తర్వాత ఎవరైతే కట్టని వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి తప్పకుండా బాధ్యత తీసుకొని ఈ 3 రోజుల్లో తిరిగి చెల్లించాలనేది క్లియర్గా చెప్పడం జరిగింది. తర్వాత
తర్వాత ఎవరికైతే లోన్ అవసరం ఉందో తక్షణమే సో వాళ్ళకి కూడా లోన్ ఇచ్చి సభ్యురాలు చేస్తున్న వ్యాపారాలకి తోడ్పడుతూ వాళ్ళ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అట్లాగే మనము ప్రతి సంవత్సరం శ్రీనిధిలో గత 10 సంవత్సరాలుగా మనం రాష్ట్ర స్థాయిలో మొదటి అవార్డు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా మనము 98% రికవరీ శాతం చేసి 100% క్రెడిట్ చేసి ఈ సంవత్సరం కూడా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండాలని ఆశిస్తున్నాం. ఇప్పటివరకు అయితే మొదటి స్థానంలో ఉంది. బట్ ఇంకా రాబోయే 4 రోజుల్లో కూడా మన ముందున్న గ్యాప్ని ఫుల్ఫిల్ చేసుకొని 100% క్రెడిట్ 98% రికవరీ చేసి మన జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నుంచి ముందు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాం. అట్లాగే ఈరోజు వచ్చిన ఆర్పీలు కానీ అధ్యక్షులు కానీ సిబ్బంది అందరూ కూడా ఏంటంటే తప్పకుండా మన సమైక్యాలను అభివృద్ధి చేసుకోవాలా, వ్యాపారం పెంచుకోవాలా, ఇంకా ప్రతి సభ్యురాలు ఇంకెక్కువ లోన్ తీసుకొని తన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆశిస్తూ సమైక్య అధ్యక్షులు వారికి తగు ఆర్పీలు ఎవరైతే పనిచేస్తున్నారో పుస్తక నిర్వహణ కావచ్చు, ఇలా తర్వాత లోన్లు ఇచ్చే విషయం కావచ్చు, అవగాహన కావచ్చు, నూతన సంఘాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా చేయడానికి ఆర్పీలు పూనుకోవాలని, రికవరీ 100% ఇవ్వడానికి ఆర్పీలు అధ్యక్షులు కష్టపడి ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ సో ఈ సమావేశంలో మరి నిర్వహించిన అందరికీ మరి సిబ్బంది మెప్పా సిబ్బందికి సిడి సిబ్బందికి అందరికీ కూడా మరి గౌరవ ముఖ్య అతిథిగా వచ్చిన డిఆర్డీఓ సార్కి మరి డిఎంసీ మేడం మాధురి మేడంకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం ముగించడం.